ఏంటండి బ్యాంక్? బ్యాంక్‌లో మీరు ఎంప్లాయీస్ అని మర్చిపోకండి. మీరు ఏదో ఎట్లా అంటే సుప్రీంకోర్టు జడ్జి లాగా బ్యాంక్ ఏదో మీకు మీ చెక్ మీ డ్యాడ్ సైన్ పెట్టినట్టే ఇస్తారు మీరు. అట్లా మాట్లాడకండి ఎవరు సైన్ కస్టమర్‌తోని. పెట్టినట్టు? మీ ఫాదర్ సైన్ పెట్టి కస్టమర్‌లకు డిస్ట్రిబ్యూట్ చేసినట్టు మరి మీరు మీ అత్త మాట్లాడుతున్నారు. మామ సైన్ పెట్టిచ్చిర్రా మీ పెళ్ళానికి? పెట్టించారు మేడం. మరి పెట్టిచ్చిర్రు అని అంటే మీ పెట్టించారు, పెళ్ళాం కట్నం అన్నది ఇచ్చారు నాకు. నేను పెట్టిచ్చిర్రు అంటే మీ మీ పెళ్ళాం స్టైలు బంగారం ఉంటది కదా అమ్ముకొని బంద్ కట్టు. చేసుకోవచ్చా? హలో ఎవరు ఏంటి హలో? చెప్తున్నావు? మా అయ్య సైన్ పెట్టింది మరి పైన ఉన్నాడు పోతావా మరి మా అయ్య దగ్గరికి సాయంత్రం కల్లా? ఇద్దరం కలిసి వెళ్దాందా? సాయంత్రం కల్లా పోతావా అన్న? ఇద్దరం కలిసి పోతావా వెళ్దాం చెప్పు. అంటున్నా కదా. గట్టిగా అనుకుంటే పోతావు, అర్థమైందా? అచ్చా గట్టిగా అనుకుంటే సాయంత్రం కల్లా పోతావు మా అయ్య దగ్గరికి, నేనే సాగనిస్తా. అట్లా డాన్స్ కూడా వేస్తా వచ్చి. రా మరి. ఏమనుకుంటున్నావు నువ్వు? రా అంటున్నా. మా అయ్య సైన్ పెట్టిందా రా అంటున్నావు? అంటున్నా కదా. ఈ మోతేవారి మాటలు మా అయ్య ఆపేసిరా. సైన్ పెట్టిందా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రబీ ఛానల్కి. విన్నారు కదా మేడం ఏ విధంగా హద్దులు దాటి మాట్లాడుతుందో. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. హలో సార్ ఇది ఏమైందండి? ఆర్బీఎల్ పేమెంట్ చేశారా సార్? మంత్ ఎండ్ లో చేస్తాం. సార్ ఒక్కటైనా చేసుకోమని చెప్పాం కదా సార్, 3 ఉన్నాయి కదా. మంత్ ఎండ్ లో తీసుకుంటాం మేడం. మంత్ ఎండ్ వరకు టైం లేదు సార్, ఆల్రెడీ 3 నెలల నుండి సేమ్ చెప్తున్నారు. టైం పడుతుంది మేడం, కొద్దిగా బిజినెస్ లాస్ అయిపోయింది. సార్ మీకు టైం పడుతుంది అని నేను చెప్పట్లేదు. 3 అకౌంట్లు తీసుకున్నారు మా బ్యాంక్ నుండి. అట్లీస్ట్ ఒక్కటైనా కట్టుకోమని చెప్తున్నాం. 3 మీరు మంత్ ఎండ్ చేసుకుంటా అంటే అది కరెక్టా మీరే ఆలోచించండి. కరెక్ట్ అంటే సిచ్యువేషన్ బాగాలేదు మేడం. అట్లా సిచ్యువేషన్ బాగుండదు సార్, ఎవరికైనా కూడా కట్టుకోవాలి అని అనుకుంటే ఎక్కడి నుండైనా మనం తీస్తాము. లేదు మీకే పెండింగ్ పడ్డాయి మేడం? వచ్చినాయంటే ఏంటండి? మీ కూడా పెండింగ్ పడ్డాయా? అర్థం కాలేదు. మీ లోన్స్ కూడా పెండింగ్ పడ్డాయా అంటున్నా. ఎవరివి? మీ నావా? నేను తీసుకోలేదు సార్ ఎప్పుడు ఇట్లాంటివి. మరి సిచ్యువేషన్ బాగున్నట్టుగా మీది? అర్థం కాలేదు. అందుకే వచ్చి జాబ్ చేసుకుంటున్నాను. సిచ్యువేషన్ బాగున్నట్టుగా మీది? అదే అందుకే వచ్చి జాబ్ చేసుకుంటున్నాను కదా అన్న. మంచిది మేడం. నాకు మందిని ముంచడం తెలియదు సార్. మందిని ముంచి ఎదిగి ఇట్లా వదిలేయడం నాకు తెలియదు. ఎక్స్ట్రా అందుకే టాక్స్ నేను అని బంద్ ఒక్కసారి కూడా చేసుకోలేదు. తీసుకోలేదు. తీసుకోలేదు కానీ ఓకే, దట్స్ ఫైన్. బట్ అని ఎక్స్ట్రా టాక్స్ అని మీరు ఏదో అవును గొప్ప భరిస్తున్నారు, బాగానే తక్కువ భరిస్తున్నారు సార్. మీరు చేయకండి. 3 కార్డులు ఉన్నాయి, ధీమాతో ఉన్నారు, అసలు ఏది లేదు. మీరు ఆన్సర్ ఇవ్వకపోవచ్చు కానీ తినే ఫుడ్ ఏదైతే ఉందో అది కరెక్ట్ పేజీ పడుతుందా అని చూసుకోండి. 3 అకౌంట్లు బ్యాంక్ లో తీసుకొని, హలో 3 అకౌంట్లు బ్యాంక్ లో తీసుకొని 3 అకౌంట్లు కట్టాల్సింది ఒక్క అకౌంట్ కట్టుకోకుండా ఎవరేం చేస్తారు ఎవరేం చేస్తారు అనే కదా. ఏడవాడలో చెప్పాలి గట్టిగానే. అథారిటీ ఉందో ఏదో బ్యాంక్ మీ ఫాదర్ లా ఫీల్ కాకండి. అట్లా మీరు బ్యాంక్ లో ఎంప్లాయీస్ అని మర్చిపోకండి. మీరు ఏంటండి బ్యాంక్? బ్యాంక్ లో మీరు ఎంప్లాయీస్ అని మర్చిపోకండి. మీరు ఏదో ఎట్లా అంటే సుప్రీంకోర్టు జడ్జి లాగా బ్యాంక్ ఏదో మీకు మీ చెక్ మీ డాడ్ సైన్ పెట్టినట్టే ఇస్తారు మీరు. అట్లా మాట్లాడకండి ఎవరు సైన్ కస్టమర్‌తోని. పెట్టినట్టు? మీ ఫాదర్ సైన్ పెట్టి కస్టమర్లకు డిస్ట్రిబ్యూట్ చేసినట్టు మరి మీరు మీ అత్త మాట్లాడుతున్నారు. మామ సైన్ పెట్టిచ్చిర్రా మీ పెళ్ళానికి? పెట్టించారు మేడం. మరి పెట్టిచ్చిర్రు అని అంటే మీ పెట్టించారు, పెళ్ళాం కట్నం అన్నది ఇచ్చారు నేను పెట్టిచ్చిర్రు అంటే మీ మీ పెళ్ళాం బంగారం స్టైలు ఉంటది కదా అమ్ముకొని బంద్ కట్టు. చేసుకోవచ్చా? హలో ఎవరు ఏంటి హలో? చెప్తున్నావు? మా అయ్య సైన్ పెట్టింది మరి పైన ఉన్నాడు పోతావా మరి మా అయ్య దగ్గరికి సాయంత్రం కల్లా? ఇద్దరం కలిసి వెళ్దాందా? సాయంత్రం కల్లా పోతావా అన్న? ఇద్దరం కలిసి పోతావా వెళ్దాం చెప్పు. అంటున్నా కదా. గట్టిగా అనుకుంటే పోతావు, అర్థమైందా? అచ్చా గట్టిగా అనుకుంటే సాయంత్రం కల్లా పోతావు మా అయ్య దగ్గరికి, నేనే సాగనిస్తా. అచ్చా భరత్లో డాన్స్ కూడా వేస్తా వచ్చి. రా మరి. ఏమనుకుంటున్నావు నువ్వు? రా అంటున్నా. మా అయ్య సైన్ పెట్టిందా రా అంటున్నావు? అంటున్నా కదా. ఈ మోతేవారి మాటలు మా అయ్య ఆపేసిరా. సైన్ పెట్టిందా అని నీకు నువ్వెవరువా? ఈ మోతేవారి మాటలు ఆపేసి రా అంటున్నా కదా. ఎవరంటున్నావు నువ్వు? హలో మోతేవారి మాటలు పడతావు ఆపేసి రా అంటున్నా పడతావు కదా. బరాబర్ పడతావు మూలకి. పడ్డ అదే రోజు అన్నా నన్ను కదా. గుర్తు చేసుకో, నీ దమ్ము నన్ను ఉంటే గుర్తు రా, చేసుకో, మూల పడేయను. నన్ను గుర్తు చేసుకో, మా అయ్యని గుర్తు చేసుకో, పోతావు అదే ఆడితే. అన్న ఈ మోతేవారి మాటలు బస్సు ఎత్తిన ఊర్లో కానీ ఓ నువ్వు మొదటి లెక్కలు చేస్తాను నేను మాటలు మాట్లాడితే. మామూలు మోతేవారి ఆడులతో అనిపించుకున్నావు, గలీజ్ అనిపిస్తుందా నీకు? 4-5 బ్యాంకులు ఓన్ ఓ, చేసినట్టు నీ మాట్లాడుతున్నావు. నీ ఇవే రుబాబ్స 4-5 లైఫ్ బ్యాంకులు ఓన్ చేసి మాటల దగ్గర కాదు, పేమెంట్ కట్టి చూపి, పేమెంట్ కట్టి చూపి నువ్వు. హలో పేమెంట్ కట్టి ఏంటి చూపి. హలో? నీ రుబాబు ఇక్కడ కాదు, పేమెంట్ కట్టి చూపి. అదే ఏం అంటున్నా, నీ అడపడిన రుబాబు సిచ్యువేషన్ లో లేవు ఎక్కువ కదా. అంటున్నా, ఇంట్లో ఏం పోయి మరి నీ రుబాబు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అడుకుంటలేవు కదా, తింటలేవు కదా. ఏడను నువ్వు అదే సౌండ్ వస్తుంది మరి రైల్వే స్టేషన్ అక్కడనే ఉన్నావా నువ్వు? నువ్వు అన్నావు కాబట్టి అడుగుతున్నావు కాబట్టి మాట్లాడుతున్నావు. అవునా? నీకు అంత గతి లేనప్పుడు అదో నీ ట్రైన్ పిల్లమైన వస్తున్నప్పుడు ఉందో లేదో మెల్లె పీకిందో. మెల్లె 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 ఇట్లా మెల్లె అన్ని ట్రైన్ తీసుకొని ఇట్లా మెల్లె వదిలేసినావు అని మెల్లె చెప్పేసి మెల్లె నీకు మైండ్ మోకాలలో ఉందని అర్థమవుతుంది. ట్రైన్ మెల్లె మోకాళ్ళకి ఎక్కడున్నా? తీసుకొని కరెక్ట్ ట్రైన్ ఉన్న మెల్లె దగ్గర ఎక్కు. పెట్టుకుంటే రన్నింగ్ మంచి ట్రైన్ మాటలు ఎక్కు. వస్తాయి. పడతావు నీకు మళ్ళా. అయ్యున్నాడా? నీకు అయ్యున్నాడా? నీకు లేడా? నీకున్నాడా అని అడుగుతున్నా. నీకు లేడా అంటున్నా. అదే ఒక్కళ్ళు ఉంటే ఇట్లా నీకు మాట్లాడారు లేడా కదా, అంటున్నా. అదే ఉన్నాడా లేడా మరి అని చెప్పేసి నీకు లేడా మాట్లాడతానా? అంటున్నా. అరే లేడరా బాయ్ అందుకే కావాలంటే మా మాట్లాడతానా? father చేస్తలే. నాకు father- లేడరా బాయ్ మా సచ్చిండు, daddy father నీకు అని సచ్చిండా? మీ అయ్య మీ అమ్మ మొదటి ముందమోసిరా లేడా? మొదటి నుంచే లేడా? మాట్లాడుతున్నావు. మొదటి నుంచే లేడా? ఇప్పుడు లేడా? మధ్యలో పోయిండా? నాకు తెలిసి మొదటి నుంచే లేడు నీకు. డాడీ నా అయ్యని అంటున్నావు కదా. కాల్ మీ డాడీ. నువ్వు రైల్వే స్టేషన్ కి పోయి అడుక్కో నువ్వేం నాకు ఫోటో చేస్తావు? పెట్టు, నీ బిల్లు ఇప్పుడే నేను కడతా. 3 బిల్లులు కడతా. నీకు అంత మోతివారు లేదు కానీ పక్కోడి షాయి దాపించే ముఖం అనేది. నీకేం మూత బేర ఉందయ్యా, చూ అని ఉంచుతా నీ మొహం ముంగడికి వస్తే తుడుచుకొని పక్కకి వెళ్ళిపో. ఉంచడానికి కూడా నువ్వు పనికిరావు. ఏం మాట్లాడుతున్నావు? నా ఇంట్లోకి వచ్చి పాస్ పని చేసుకోపో. కడతా నీ పేమెంట్ మాట్లాడుతున్నావు.
వాష్రూమ్ పొద్దున ఆడ సంగీత దగ్గరకైనా పోరాదు పొద్దున మాట్లాడతానే నువ్వు ముయ్యయ్యా నీకు ఆడ మాటలే ఉన్నాయి నీ దగ్గర ఆడ చేస్తలే ఉన్నాయి గమ్మున బురకైనా ఇస్తాం బురక తీసుకో వేసుకొని మూల కూర్చో అర్థమైందా నీ పిల్లని డ్యూటీ పంపు అయినా 10,000 15,000 వేసుకొచ్చి నీ ఎదురు కట్టుకుంటది మల్టిపుల్ ఫాదర్ డిసార్డర్ అంటారు ఇట్లా బిహేవ్ చేస్తారు మల్టిపుల్ ఫాదర్స్ ఉంటే అవును తెలియదా అరే కరెక్ట్ 4 గంటల వరకు అలా నువ్వు మా అయ్య దగ్గర ఒప్పుకుంటే నువ్వు నన్ను అడుగు 4 గంటల వరకు అలా నువ్వు మా అయ్య దగ్గర ఒప్పుకుంటే నువ్వు నన్ను అడుగన్నా చచ్చిపో చచ్చిపో భూమికి బరువును ఉండి చచ్చిపో ఇంకొకరు ఇద్దరు బతుకుతారు మాట్లాడుతున్నావు ఏం మాట్లాడతాను చిల్లర పనులు వేసుకుంటున్నావు. హలో హలో సార్ మేము ఆర్బిఎల్ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. చెప్పండి. అయితే క్రెడిట్ కార్డ్ బిల్ పెండింగ్ ఉంది కదా సార్, ఏమైంది సార్? ఇది కార్డ్ నెంబర్ చేస్తా మంత్ ఎండ్ లో చేస్తా సార్. మంత్ ఎండ్కి ఏంది సార్? ఇప్పుడు 96,000 సార్. మరి సెటిల్మెంట్ తీసుకొని క్లోజ్ చేసుకుంటే అయిపోతుంది కదా సార్. మరి నెక్స్ట్ మంత్ వస్తాయి అమౌంట్. అదేనా సార్ అమౌంట్ నెక్స్ట్ మంత్ వస్తాయి సార్. నెక్స్ట్ మంత్ కాదు సార్, నెక్స్ట్ మంత్ అంటే ఎట్లా ఉంది సార్ టైం? అమౌంట్ వచ్చే మంత్ ఎండ్ లో పైన నెక్స్ట్ మంత్ అని వస్తాయి నాకు అట్లా. అదే సార్ ఇప్పుడు మీరు కట్ ఆడియో చేసుకుంటారా లేకపోతే సెటిల్మెంట్ తీసుకుంటారా ఎట్లా అంటారు సార్? మరి ఏదో ఒకటి చేద్దాం నెక్స్ట్ మంత్ సార్. నెక్స్ట్ మంత్ ఏంటి సార్? ఈ మంత్ ఏదో ఒకటి చేసుకోండి సార్. నెక్స్ట్ మంత్ టైం ఈ మంత్ అయ్యేటట్లేదు సార్. సార్ ఈ మంత్ అయ్యేటట్లేదు అంటున్నా. అయితట్లేదంటే ఎట్లా మాట్లాడతారు సార్? మరి తీసుకున్నప్పుడైనా తీసుకున్నారు సార్. అయితట్లేదండి. తీసుకున్నప్పుడు జాబ్ ఉండే, ఇప్పుడు జాబ్ లేదు, బిజినెస్ లాస్ అయిపోయింది, అన్ని ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎక్కడ సార్? మీ అడ్రస్? బెంగళూరులో ఉన్నా నేను ప్రజెంట్. మీ అడ్రస్ అంటే మీ అందరు ఎక్కడ ఉంటుంది సార్? మీ ఫ్యామిలీ అంతా? ఫ్యామిలీ అంతా ఎక్కడ పెట్టి సార్, ఎవరు లేరు ఒక దగ్గర. అర్థం కదా సార్? ఒక్కడొక దగ్గర ఉన్నారు ఫ్యామిలీ అందరు. అదే సార్ ఇప్పుడు ఏమంటారు సార్? మరి నెక్స్ట్ మంత్ చేస్తాను నేను. టైం లేదు సార్. నెక్స్ట్ మంత్ అంటే మంత్ లో వేసుకోండి సార్. అయిపోతే క్లోజ్ చేసుకోండి సార్. నెక్స్ట్ మంత్ అంటే అమౌంట్ లేదు సార్. సార్ మరి తక్కువ సెటిల్మెంట్ లీస్ట్ వరకు సెటిల్మెంట్ ఇవ్వమంటే ఇస్తే క్లోజ్ చేసుకోండి సార్. మరి సెటిల్మెంట్ అమౌంట్ లేదు అట్లా. అమౌంట్ లేదంటే అవుతుంది సార్. ఇది ఇప్పుడు అంటే మీరు అంతా అంటే ఈజీగా తీసుకున్నారు సార్. సెటిల్మెంట్ లేదు, పైసలు లేవు అని. పైసలు అయితే వాడుకున్నారు సార్. ఏం మాట్లాడతారు సార్? వాడుకోనికి కదా తీసుకుంది సార్. అర్థం కాలేదు సార్? వాడుకోనికి కదా తీసుకుంది. అదే సార్ మరి తీసుకున్న వాడుకున్నారు కదా సార్. అమౌంట్ తీసుకుని వాడుకున్నారు కదా సార్. బ్యాంక్ ఇష్టం ఉన్నప్పుడు ఏం కట్టుకున్నారు సార్? బ్యాంక్ ఏమన్నా మీకు ఇష్టం ఉన్నప్పుడు కట్టుకోమని చెప్పలే కదా సార్. మరి ఒక టైం ఇచ్చింది, టైం వాడి కట్టాలి కదా సార్. మరి ఒకటి వినండి సార్, అన్ని డైలాగులు నేర్చుకుని దగ్గర ఉపయోగించకండి. అదే సార్ మీరు ఏం సింపుల్ గా నెక్స్ట్ మంత్ కడతా ఆర్చి మంత్ అంటే మీ ఇష్టం సార్. ఎప్పుడు అంటే అప్పుడు కట్టడానికి. నేను ఉన్నప్పుడు బాగానే కట్టాను సార్. కట్టినా సార్. ఓకే అట్లా నేను అంటలేదు సార్ కట్టలేదని. ఈ మంత్ క్లోజ్ చేసుకుంటే అయిపోతుంది కదా సార్. ఇక్కడ ఈ మంత్ క్లోజ్ తక్కువ మీకు సెటిల్మెంట్ తక్కువ ఇచ్చి వాళ్ళు ఏమన్నా ఇచ్చేవాళ్ళు ఇచ్చేసి క్లోజ్ చేసుకుంటే అయిపోతుంది సార్. మీకు ఇంకా మాకు చేంజ్ సంబంధం. నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేద్దాం. అదే సార్ ఒక 2,000 1,000 పార్ట్ పేమెంట్ చేసుకోండి సార్. మీకు మంత్ ఎండ్ లో నేను వాడిని విని అడిగి చూస్తా. అడిషనల్ అయితే కట్టేస్తా అంటున్నాం కదా. నెక్స్ట్ మంత్ పక్క క్లోజ్ చేస్తా. పక్క. ఓకే సార్. ఓకే సార్. ఎవరు మాట్లాడేది? పాకెట్లీ లోన్ యాప్ నుంచి. అది 1700 ఉంది సార్. అది మీరు 2060 ఎట్లా చెప్తారు? ఇంట్రెస్ట్ రిమూవ్ చేసిన తర్వాత ఒక్క ఈఎంఐ 1700 ఉన్నది. 1767 రూపాయలు సార్. మీకు లేదు అమౌంట్. మీరు ఎంత రైట్ చేస్తారు? అట్లా కాదు సార్, మీరు మామూలుగా యాప్ లో ఎంత చూపిస్తుంది మీకు? ఇప్పుడు నాకు ఒక ఈఎంఐ 1700. అట్లా కాదు సార్, మీరు డిలే చేశారు కదా. అరే డిలే చేస్తేనే కదా సార్ మీరు చార్జెస్ రిమూవ్ చేస్తా అని చెప్పింది నాకు. లేట్ ఫీ రిమూవ్ అవుతుంది సార్. లేట్ ఫీ ఎంత ఉందో అంత రిమూవ్ అవుతుంది. మొత్తం నా ఈఎంఐ నేను కట్టగలుగుతా. లేట్ ఫీజులు వీటి ఫీజులు ఏం లేవు. నా ఈఎంఐ 2 ఈఎంఐలు పెండింగ్ ఉంది కదా. ఆ 2 ఈఎంఐలకు ఫస్ట్ ఈఎంఐ ఇంట్రెస్ట్ తీసేయండి, సెకండ్ ఈఎంఐ ఇంట్రెస్ట్ తీసేయండి, 2 ఈఎంఐలు ఇంట్రెస్ట్ తీసేసి పంపండి. కొంచెం అట్లా లైన్ లో ఉన్నా సార్, చెక్ చేసి చెప్తాను. సార్ మీకు వాట్సాప్ నెంబర్ ఇదేనా సార్? అదే చూడండి సార్, నేను స్క్రీన్ షాట్ కూడా పంపిస్తా చూడండి. 100% డిస్కౌంట్ కూడా మీకు వాట్సాప్ పెడతాను, మీరు చూసి మీకు వాట్సాప్ పెడతాను, మీరు చూసి. మీ ఈఎంఐ వచ్చేసి 1767 రూపాయలు 65 పైసలు. 2 ఈఎంఐలు మిగిలినాయి. ఓకేనా? 1760 × 2 వేసుకోండి. ఎంత అవుతుంది అంత నేను కడతా. అట్లా ఉండదు సార్ ఆప్షన్. లేకపోతే టైం పడుతుంది. ఇంకా నేను ఆల్రెడీ ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే ఈఎంఐలు 2 ఈఎంఐలు పెండింగ్ ఉన్నాయో అది నేను కట్టడానికి రెడీ ఉన్నా. మీరు దానికి అది రిమూవ్ చేయకపోతే ఎట్లా కట్టాలి? మీ అమౌంట్ మీకు కట్టేస్తా అంటున్నా. మీరు ఏమనుకుంటారు అంటే ఎక్స్ట్రా కడతారు అనుకుంటారు, కానీ ఎక్స్ట్రా కాదు, అది కట్టలేదు. ఇలా నేను ఏమంటానంటే అట్లా కట్టేదానికి ఆప్షన్ ఉండదు సార్. దానికని ఇంత రిక్వెస్ట్ చేస్తున్నా. నీకు కావాలంటే నేను స్క్రీన్ షాట్ ప్రూఫ్ పంపిస్తా.
100% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అవసరం లేదు ఇచ్చాను సార్. కదా నేను అని. మీ అమౌంట్ నేను మీకు గడ్డేస్తున్నా, లేట్ ఫీజులు అన్ని తీసేయండి, 2 ఈఎంఐలు పెండింగ్ ఉన్నాయి, యాక్చువల్ ఎంత ఈఎంఐ అమౌంట్ ఉందో ఆ 2 ఈఎంఐలో క్లియర్ చేసుకుంటా అని చెప్తున్నా, టోటల్ పే చేస్తా అని చెప్తున్నా. ఇంకేం కావాలి మీకు? సార్ డిస్కౌంట్ 100% ఇచ్చాము కూడా మీకు 3,900. డిస్కౌంట్ వదిలేండి సార్, మీకు 2 ఈఎంఐలు పెండింగ్ ఉన్నాయి కదా, ఆ 2 ఈఎంఐలు నేను కట్టేసుకుంటా. అంటే ఇంట్రెస్ట్ కట్టాల్సిందే కదా సార్. ఇంట్రెస్ట్ కట్టలేను సార్ నేను. ఇంట్రెస్ట్ కట్టలేదంటే అట్నే ఉంటుంది సార్ అది ఈఎంఐ ఇంకా ఇప్పటికి. అదే నేను అదే ఇంకా చెప్తున్నా, సార్ ఎప్పుడు సివిల్ కలగా డౌన్ ఉంటుంది అవుతుంది దానికోసం. సార్. సివిల్ డౌన్ అయిపోతుంది కదా సార్, చిన్న ఈఎంఐలే కదా మీకు కూడా. నాకు 2 ఈఎంఐల కింద సివిల్ పోగొట్టుకోను కదా, నాకు మల్టిపుల్స్ ఉన్నాయి. నేను చెప్తా అంటే మా కాడ ఆప్షన్ ఉండదు సార్ ఎక్కడే కానీ, అది దానికోసం ఇంత మీ రిక్వెస్ట్. దగ్గర ఆప్షన్ లేదు, ఓకే, నేను అన్ని వేరే సెటిల్మెంట్ చేసుకుంటున్నా. ఈ 2 సెటిల్మెంటే సార్. వేరే అన్ని సెటిల్మెంట్కి వెళ్తున్నాను నేను. ఓన్లీ 2 ఈఎంఐలు పెండింగ్ పడ్డాయి కాబట్టి నేను ఈఎంఐ డైరెక్ట్ పే చేస్తాను చెప్తున్నా, స్మాల్ అమౌంట్ ఉంది కాబట్టి. సెటిల్మెంట్ అయినా మీరు కూడా మీకు దానికి అమౌంట్ ఇంట్రెస్ట్ అన్ని యాడ్ చేస్తే యాడ్ కట్టాలి ఇంకా. అట్లాగా సార్. సెటిల్మెంట్ సెటిల్మెంట్ అయినా కూడా 2 ఈఎంఐలు 3,900 కట్టి సెటిల్మెంట్ చేసేయండి. ఏం సార్? 2 ఈఎంఐలు ఉన్నాయి కదా, ఆ, ఒక ఈఎంఐ కట్టేస్తే సెటిల్మెంట్ చేద్దాం, సెటిల్మెంట్ లెటర్ పంపండి. సరే ఆగండి సార్. నేను అట్లా ఉండదు సార్ ఆప్షన్. నేను ఊరికి మాట చెప్పడం కరెక్ట్ కాదు కదా. మాటలు చెప్పండి. మీకు సెటిల్మెంటే సార్. సార్ సెటిల్మెంట్ చేయాలన్నా కూడా మీరు 3,938 రూపాయలు కడితే సెటిల్ అయిపోతుంది సార్ పూర్తిగా లోన్ అడిగి. అట్లీస్ట్ సింగిల్ ఈఎంఐ అయినా పే చేసుకోగలరా? సింగిల్ ఈఎంఐ అన్నా. అదే చెప్తున్నా సార్, మీరు ఈఎంఐలు 2 ఈఎంఐలు ఒరిజినల్ అమౌంట్ ఎంత ఉందో ఈఎంఐ అంతా నేను పే చేస్తాను చెప్తున్నా. ఈ ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ యాడ్ చేశారా? 1,869 రూపాయలు కట్టినా అయిపోతుంది సార్ ఒక ఈఎంఐ. అంత కష్టం మరి, ఇప్పుడు ఇది కట్టలేదు నేను, టైం పడుతుంది నాకు. ఉండే కొద్ది పెరుగుతూనే ఉంటది కదా సార్, అందుకు అడుగుతాను. ఒక ఈఎంఐ అడుగుతా. 1700కి మీరు 2 లక్షలు పెంచాలనుకుంటే పెంచండి. అడ్డంగా మారితే నేనేం చెప్పాలి సార్? ఉండే వాస్తవం చెప్తాను. అడ్డంగా మాట్లాడుతుంటే మీరు అడ్డంగా మాట్లాడి నేనేం చేయాలి సార్? మీ అమౌంట్ నేను కట్టేస్తాను చెప్తున్నా, ఇంట్రెస్ట్ రిమూవ్ చేయండి, కట్టలేని పొజిషన్ లో చెప్తున్నా కదా. అది ఆప్షన్ ఉండదు సార్ ఎవరికే కానీ. ఆప్షన్ లేకపోతే వదిలేయండి. సర్లేండి సార్, ఉంటా. రైట్. స్టార్టింగ్ ఆడియో విన్నారు కదా. సో మేడంకి ఆర్బీఐ గైడ్లైన్స్ ఉంటాయి, కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది, ఫేర్ ప్రాక్టీస్ ఉంటుంది, ఇలాంటివి ఏం గుర్తులేవు. ఫోన్ తీసుకోవాలి, కస్టమర్కి కాల్ చేయాలి, అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడాలి, రికవర్ చేయాలి. ఈ విధంగా ట్రైన్ అప్ అయింది మేడం. సో ఇలాంటి వాటికి మీరు స్ట్రాంగ్గా కౌంటర్ చేయండి. ఎందుకంటే లోన్ డిఫాల్ట్ అయినంత మాత్రాన ఈ విధంగా అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడే రైటు ఏ రికవర్ ఏజెంట్కి లేదండి. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.